మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మేడారం సమ్మక్క సారలక్క జాతరకైతే పూర్తిగా ఆర్టీసీ బస్సుల ఏర్పాట్లు అయితే పూర్తిగా చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు 365 బస్సులను అయితే ఏర్పాటు చేశారు. ఖచ్చితంగా భక్తులందరూ కూడా ప్రయాణం చేసి మేడారం సమ్మక్క సారలక్క సన్నిధి మొక్కులు చెల్లించి తమ ప్రాంతాలకు సురక్షితంగా చేర్చుకోవాలన్నట్టయితే ఎండి మేనేజర్ డిపో ఎండి ఆర్ఎం సల్మాన్ చెప్తున్నారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ జాతర. మరి జాతరకు సంబంధించింది 2 ఏళ్లకోసారి జరిగేటువంటి ఈ జాతరకు సంబంధించి భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్తుంటారు. రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ నుంచి కూడా ఆదివాసీ భక్తులతో పాటు ఇతర భక్తులు కూడా తరలి వస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా నుంచి భక్తులను తరలి వెళ్లేందుకు ఆర్టీసీ వారు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరి ఈ ఆర్టీసీ సంస్థ తరపు నుంచి మంచిర్యాల జిల్లా నుంచి ఏ సౌకర్యాలు కల్పించారనే పూర్తి విషయాలను ఆర్టీసీ రీజనల్ మేనేజర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు మేడారానికి భక్తులు తరలి వెళ్తున్నటువంటి సందర్భంలో మరి మన జిల్లా వ్యాప్తంగా ఎన్ని బస్సులను ఏర్పాటు చేశారు? టోటల్ ఎన్ని పాయింట్లను, ఎంతమందిని సిబ్బందిని నియమించారు? మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, మందమర్రి, బెల్లంపల్లి ఈ 5 ప్రాంతాల నుంచి 365 బస్సులను నియమించి ఈ ప్రాంతాల నుంచి మరి పోయేటువంటి సమ్మక్క సారలమ్మ భక్తులకి రవాణా సౌకర్యం మేము కల్పించడం జరుగుతూ ఉన్నది. ఈ 365 బస్సులకి మొత్తము సిబ్బంది 1200 మంది సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. తర్వాత ప్రతి సంవత్సరానికి మరి ఉన్నటువంటి దృష్టిలో పెట్టుకొని ఈసారి మహాలక్ష్మి ఛాలెంజ్ అనేది మాకు ఉన్నది కాబట్టి మహాలక్ష్మిని ఉద్దేశంలో పెట్టుకొని ఈసారి ఎక్కువ మంది ప్రయాణికులు వస్తారన్నటువంటి ఉద్దేశంతో బస్సులు కూడా పెంచడం జరిగింది. పోయిన సంవత్సరం 2020లో ఉన్నటువంటి జాతరని మేము ప్రామాణికంగా తీసుకొని బస్సులను మేము గణనం చేసి తర్వాత ఆ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. 2022లో కరోనా ఉంది కాబట్టి తక్కువ మంది ప్రయాణికులు ఉన్నారు. అప్పుడు 2020ని ప్రామాణికంగా తీసుకొని బస్సులు మేము ప్లాన్ చేశాం కాబట్టి మేము మా ప్లాన్ ప్రకారము మరి ప్రయాణికులు కూడా ఆ విధంగానే వస్తూ ఉన్నారు. సో ట్రెండ్స్ చాలా బాగున్నాయి. సో మంచిర్యాల కేంద్రం నుంచి కూడా అరేంజ్మెంట్స్ కూడా ఈసారి బాగా చేయడం జరిగింది. కాబట్టి భక్తులు మాతోటి సహకరించి తప్పకుండా మరి వారి యొక్క సేవల నిమిత్తం మేము ఉన్నాం కాబట్టి మాతోటి సహకరించి మరి వారు సమ్మక్క సారలమ్మ దీవెనలు పొందుకొని మరి మా ఆశీర్వాదం మాకు కూడా అందించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు అలాగే మంచిర్యాల జిల్లా నుంచి మొత్తం ఎన్ని పాయింట్లు ఏర్పాటు చేశారు? మరి దీనికి సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. మంచిర్యాల జిల్లా నుంచి ఇప్పుడు మంచిర్యాల బస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి స్కూల్ గ్రౌండ్ను తీసుకోవడం జరిగింది ఈసారి. ఎందుకంటే మహిళల సంఖ్య ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో గత జాతర కంటే ఈసారి మరి మహాలక్ష్మి స్కీమ్ సందర్భంగా రద్దీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో బస్సులు కూడా గతం కంటే కూడా ఎక్కువగా మేము ఈసారి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గతంలో 90 బస్సులు ఉంటే మరి ఈసారి మేము సుమారుగా 140 బస్సులను ప్లాన్ చేసాం అదనంగా. సో అట్లాగే ప్రతి పాయింట్ నుంచి తీసుకున్నా కూడా ఇటు శ్రీరాంపూర్ కాలనీ కానీ, చెన్నూరు కానీ, మందమరి, బెల్లంపల్లి నుంచి అదనంగా గతం కంటే కూడా ఒక 100 బస్సుల వరకు మేము అదనంగా పెట్టుకున్నాం. ఇంకా కూడా అవసరం పడితే మేము ఒక బస్సులను ఇటు సైడ్ డీవియేషన్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నాం. సో దీనికి భక్తులందరూ కూడా సమన్వయంతో పాటిస్తూ మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము అరేంజ్ చేసాం సౌకర్యాలు. వాటిని అన్నింటిని కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మరి చక్కగా వెళ్ళి రావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మంచిర్యాల నుంచి మేడారం వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దానికి సంబంధించిన ఫేర్ ధరలు ఏ విధంగా నిర్ణయించారు? ఇప్పుడు పిల్లలకు ఏ విధంగా ఉంది, పెద్దలకు ఏ విధంగా? మంచిర్యాల నుంచి మరి 200 కిలోమీటర్లు వస్తుంది మేడారము. మనకు యొక్క మేడారము టికెట్ ఫేర్ ఏదైతే అనుకున్నామో మహిళలకైతే ఉచితము, మిగతా వాళ్లకు మరి 410 రూపాయలు ఫుల్ టికెట్, అట్లాగే 220 రూపాయలు హాఫ్ టికెట్గా నిర్ణయించబడింది. సో ఆ ప్రకారంగా మీరందరూ కూడా బస్సుల్లోనే కండక్టర్ ఉన్నాడు, ప్రతి బస్సుకు కూడా టికెట్ అందులోనే మీకు లభ్యమవుతుంది కాబట్టి దాంట్లో మీరు టికెట్ తీసుకొని సౌకర్యవంతంగా మీరు ప్రయాణించగలరు. అలాగే ఇప్పుడు గత ఏడాది కంటే ఈసారి రద్దీ ఎక్కువగా ఉంటుంది అన్నటువంటి, ఇప్పుడు ప్రతి ఏటా పెరుగుతుంది రద్దీ, భక్తుల రద్దీ. మరి దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమైనా చేశారా? ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశామండి. ఎందుకంటే గతంలో ఎప్పటికి కూడా మనకు బస్ స్టేషన్లోనే క్యాంపు నిర్వహించడం జరిగేది. ఎందుకంటే అక్కడ ఈ యొక్క రద్దీని బట్టి మరియు రెగ్యులర్ బస్సెస్ కూడా ఇబ్బంది ఉండేది. సో దాని ప్రకారంగానే ఈసారి స్కూల్ గ్రౌండ్ తీసుకొని విశాలంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా మేము వాళ్ళకు టెంట్ సౌకర్యం ప్రొవైడ్ చేస్తూ డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇస్తూ
వాళ్ళకి ఈసారి మేము పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారన్న ఉద్దేశంతో మేము ఈసారి పెద్దగా వాళ్ళకు అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఎన్ని రోజుల వరకు ఈ ఆర్టీసీ సౌకర్యం కల్పిస్తున్నారు భక్తులను రాకపోకలు? మనం ఇప్పుడు ఆదివారం నుంచి ఈ యొక్క జాతర మొదలైందండి. ఆదివారం నుంచి మళ్ళొచ్చే శని ఆదివారం వరకు కంప్లీట్గా ఎక్కడైతే మనకు ఈ భక్తులు ఎంతమంది అయితే వెళ్ళారో మళ్ళీ ఎంతమంది మళ్ళీ తిరిగి మనకు మళ్ళీ మన బస్సులలో వచ్చే వరకు మంచిర్యాలకు వాళ్ళు చేరుకునే వరకు కూడా మేము క్యాంపు నిర్వహిస్తాము. అక్కడికి వెళ్ళి కూడా అందరూ కూడా క్లియర్ అయిన తర్వాతనే మేము అక్కడికి వెళ్ళి లాస్ట్ బస్సు తిప్పుతామండి. అప్పటి వరకు కూడా మేము బస్సెస్ అరేంజ్ చేస్తాం. భక్తులు తరలి వెళ్తున్నారు అధిక సంఖ్యలో, మరి వారికి మీరేమైనా సూచనలు ఆర్టీసీ తరపు సూచనలు చేసే అవకాశం ఉందా? భక్తులందరూ కూడా సమన్వయం ఉండాలనండి, జాగ్రత్తలు తీసుకోవాలా. ఎక్కడ కూడా మీరు అసౌకర్యానికి ఫీల్ కాకండి, ఎందుకంటే బస్సులు చాలా ఉన్నాయి. ఇట్లనే రద్దీగా వెళ్తూ మీరు కొట్లాటలు గొడవలు అన్నట్టు కూడా మీరు చేసుకోవద్దు. అట్లాగే అక్కడ కూడా మీకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్ నంబర్ 14 మేడారంలో ఉన్నదండి మంచిర్యాల రావడానికి. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా మీ దర్శనం అయిపోయిన తర్వాత మేడారంలో ఉన్నటువంటి బేస్ క్యాంప్లో ఉన్నటువంటి క్యూ లైన్ నంబర్ 14 అయితే మనకు మంచిర్యాలకు అక్కడ బస్సులు ఉంటాయి. సో ఆ లైన్లో వచ్చి మళ్ళీ మీ యొక్క తిరుగు ప్రయాణాన్ని మీరు కొనసాగించవచ్చు. సో ఆ విధంగా మేము అన్ని ఏర్పాట్లు చేసాము అక్కడ కూడా. సో మీరు అందరూ కూడా సమన్వయంతో చాలా చక్కగా మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. ఆ యొక్క తల్లుల దీవెనలు ఆశీర్వాదాలు పొందవచ్చండి. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే మంచిర్యాల జిల్లా నుంచి సుమారు 300 పైగా బస్సులు ఆర్టీసీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. ఈ భక్తులు ఎవరైతే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళారో మరి తిరిగి వారి యాత్రను ముగించుకొని వచ్చేంత వరకు కూడా బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని, అలాగే ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి 4 పాయింట్లు ఏర్పాటు చేశామని, తగినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి భక్తులను సురక్షితంగా మళ్ళీ తిరిగి చేర్పించేలా ఆర్టీసీ తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. రైట్, అది మంచిర్యాలలో చూసుకున్నట్లయితే 365 బస్సులను అయితే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి భక్తులందరూ కూడా సమ్మక్క సారలక్క సన్నిధిలో ముక్కులు చెల్లించి ఆశీర్వాదాలు అందుకోవాలని అయితే డిపో మేనేజర్ చెప్తున్నారు. సో థ్యాంక్ యూ నరేష్ ఫర్ ది అప్డేట్స్.